సైతానుడికి బాగా తెలుసు సంసోను పిచ్చేమిటో తెలిసి ఆ పిచ్చి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. సైతానుడికి బాగా తెలుసు నీవు ఎక్కడ దొరుకుతావో సైతానుడికి బాగా. కొందరికి సంసోనికి తేనె పిచ్చి, తేనె ఎక్కడున్నా తినేస్తాడు, తేనె పిచ్చి. హల్లెలూయా. ఏసావుకి చిక్కుడుగాయ కూరలు పిచ్చి, ఏసావుకి చిక్కుడుగాయ కూరలు పిచ్చి. చిక్కుడుగాయ కూరల కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దావీదుకి అమ్మాయిలు పిచ్చి, ఒక అమ్మాయి కోసం ఒక భర్తని చంపేశాడు. అమ్మాయిలు పిచ్చి దావీదుకి. యెహోషాపాతుకి మటన్ కర్రీ పిచ్చి. ఆహాబుకి తెలిసి బాగా మటన్ వండించి యెహోషాపాతుని లోబరుచుకున్నాడు. కర్రీలు పిచ్చి, తిండి పిచ్చి. యెహోషాపాతుకి తిండి పిచ్చి. ఇస్కరేతు యోధాకి డబ్బు పిచ్చి, డబ్బు కోసం యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. బిలాముకి ఘనత పిచ్చి. అమ్మా ఎన్ని పిచ్చిలు ఉన్నాయి చూడండి. లోతు భార్యకి లోకం పిచ్చి, లోతు భార్యకి. మరి నీకు? కొంతమందికి లిప్స్టిక్ పిచ్చి, కొంతమందికి తలల పిచ్చి. తలల పిచ్చి అంటే రకరకాల వెరైటీస్ జడలు వేసుకోవాలి. ఈ వారం ఒక స్టైలు, నెక్స్ట్ వారం ఈ వారం ఇది కొంచెం ముందు పడాలి, నెక్స్ట్ వారం ఇది కొంచెం ముందు పడాలి, ఈ నెక్స్ట్ వారం గిర్రు అని తిప్పాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు తిప్పితే గిర్రు అని తిప్పాలి. ఇంకొక వారం పోనిక్ టైల్. ఇలాగ ఒక్కొక్కరికి ఒక పిచ్చి. కొంతమందికి బట్టలు పిచ్చి, కొంతమందికి సీరియల్స్ పిచ్చి, కొంతమంది సినిమాలు పిచ్చి. ఇలాగ ఎవరి పిచ్చి వాళ్ళకే. అందుకే సైతానుడికి బాగా తెలుసు ఏ పిచ్చిలో పడతావో, నువ్వు ఏ పిచ్చిలో ఉన్నావో అదే ఆ సింహం నోట్లో పెట్టాడు.